రేపు నుంచి మొత్తం రాష్ట్రంలో 66,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్, అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు. అలాంటి 66,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటికి వెళ్లి ప్రతి ఇంటిలో ఎంతమంది ఓటర్ గా నమోదయ్యారు, వారు వివరాలు ఏమున్నాయి, దానికి ఏదైనా సవరణ కావాలా, పేర్లు కానీ వైఫ్ హస్బెండ్ ఫాదర్ పేర్లు కానీ వయసు కానీ చిరునామా కానీ ఇలాంటి ఏదైనా దాంట్లో సవరణ కావాలా, లేకపోతే కొంతమంది అర్హత ఉన్న వాళ్ళు కూడా ఇంకా నమోదు కాలేదు, వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి ఆ అప్లికేషన్ కూడా వాళ్ళు సేకరిస్తారు. అదేవిధంగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొంతమంది ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయారు, షిఫ్ట్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది అమ్మాయిలు వాళ్ళకి పెళ్లి అయిపోయింది అని చెప్పే వాళ్ళు ఇల్లాస్ హౌస్ కి వెళ్ళిపోయారు. లేకపోతే వృద్ధులు మనుషులు కొంతమంది ఓటర్ గా నమోదు అయిన తర్వాత చనిపోయారు, చేయకుండా వాళ్ళు కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకున్నారు. సో 31 లక్షల మంది ఇలాంటి ఓటర్లకి వెరిఫికేషన్ కూడా మన బూత్ లెవెల్ ఆఫీసర్ రేపు నుంచి మొదలు పెడతారు మొత్తం రాష్ట్రంలో. అదేవిధంగా మన దగ్గర ఇంకా ఒక సాఫ్ట్వేర్ ఉంది, దట్ ఈస్ ఎరర్స్. ఏ ఓటర్ల జాబితాలో ఏమేమి ఎరర్స్ ఉన్నాయి, ఫోటో సరిగా లేవు, ఫోటో కనిపించడం లేదు, లేకపోతే ఫోటోను బట్టి ఐడెంటిఫై చేయడం చాలా కష్టము, లేకపోతే కొంతమందికి ఒకే మనిషికి 2 ఫోటోలు ఉన్నాయి. సో అలాంటి కేసెస్ కూడా మేము డిటెక్ట్ చేశాము. పోలింగ్ స్టేషన్ వైజ్ ఒక లిస్ట్ తయారు చేశాము. దాని ప్రకారంగా 20 లక్షల మంది పేర్లు గాని, వాళ్ళ తండ్రి పేర్లు గాని, భర్త పేర్లు గాని, లేకపోతే వేరే విధంగా ఏదైనా దాంట్లో ఎరర్స్ ఉన్నాయి. ఆ ఎరర్స్ ని కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వెళ్లినప్పుడు దీనిని పూర్తిగా సెటిలైట్ చేస్తారు. సో అదే విధంగా మీ మీడియా ద్వారా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి ఒక విన్నపము, రేపు నుంచి మీరు ప్రొద్దున లేకపోతే సాయంత్రం తప్పనిసరిగా మీ ఇంట్లో ఉండాలి. మన రాష్ట్రానికి తయారవుతుంది. అది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ 2014లో మనము వాడుకుంటాము. అంచేత ఇది మీకు చివరి అవకాశం. తప్పనిసరిగా దీన్ని మీరు పూర్తిగా వాడాలి. బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, సెలవులు ఉన్నాయి కాబట్టి పిల్లలతో బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఏ సండేకి వాళ్ళు వస్తారు మళ్లీ ఇంటికి. అప్పుడు ప్రతి సండేకి బూత్ లెవెల్ ఆఫీసరు ప్రొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ పోలింగ్ స్టేషన్ లో కూర్చుంటారు. సండే అంటే ఒక నెల పీరియడ్ లో. సో ఈ బిఏలో రిజిస్టర్ లో మన ఇంటికి వెళ్తే ఇలాగా వివరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, వయస్సు ఉంటుంది, చిరునామా ఉంటుంది, అన్ని వివరాలు ఉంటాయి. తర్వాత ఏమేమి కరెక్షన్ చేశారో అది కూడా ఇక్కడ రాస్తారు. చివరికి ఇక్కడ యజమాని సంతకం కూడా తీసుకుంటారు, లేకపోతే థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. ఇవి బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి వెళ్లి కరెక్ట్ చేస్తారు. అది కరెక్షన్ చేసిన తర్వాత తహసీల్ ఆఫీస్ కి కానీ, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ కి కానీ ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి. దాని ద్వారా మన సెంట్రల్ డేటాబేస్ లో ఈ కరెక్షన్స్ క్యారీ అవుట్ చేస్తారు. ఇది అయిన తర్వాత మళ్లీ అదే విధంగా ఒక ప్రింట్ అవుట్ తీసుకుంటారు. ప్రింట్ అవుట్ తీసుకొని బూత్ లెవెల్ ఆఫీసర్ కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆయనకి చెప్తారు, మీరు వెరిఫై చేయండి, ఈ మీరు చేసిన కరెక్షన్స్ మొత్తం దాంట్లో వచ్చినాయా లేదా. వచ్చినాయంటే సంతకం పెట్టండి, లేకపోతే చెప్పండి ఇవి రాలేదు.
మళ్ళీ వాళ్ళు అలాగా చేసి డేటా ఎంట్రీ చేసి వాళ్ళకి ప్రింట్అవుట్ ఇస్తారు. సో అన్లెస్ ద BLO certifies that all the corrections have been carried out, we will not accept that data entry has been done perfectly. సో అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. ఇంతకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీరు చెప్పిన ప్రాబ్లం నిజమేనా ఉంది. కొంతమంది BLOs కూడా అదే చెప్తున్నారు. మేము తిరిగి 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, కానీ ఆ డేటా ఎంట్రీ ఆఫీసు అది చిన్నగా రాసి ఇస్తే అప్పుడు అలాంటి అందరికి ఓటర్స్ కి ఓటర్ ఐడి కార్డు ఫ్రీగా ఇస్తాం. So whoever applies to the BLO when he visits the house, he has to give declaration. నాకు దొరకలేదు. మిస్ అయినటువంటి వాళ్ళకు ఈ సేవ దాంట్లో తీసుకుపోయి కట్టేస్తే ఐడి కార్డు ఇస్తానని చెప్పేసి అర్లీలో ఒకసారి చెప్పేస్తాను. ఐడి కార్డు ఈ సేవ మీ సేవ ఎట్లా ఉన్నాయి సెంటర్స్ ఇప్పుడు కూడా ఉంది. దాంట్లో ఏం తేడా లేదు. కానీ కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఏం చెప్తున్నారంటే మేము ఎక్కడ వెళ్ళాలి, మాకు వెళ్ళడం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటంటే ఈ ఫోటో మీద హోలోగ్రామ్ మనము పెడితే ఫోటో కనిపించదు. తర్వాత ప్రింటింగ్ లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి అన్ని ప్రాబ్లమ్స్ ఎలక్షన్ కమిషన్ కి మేము రేజ్ చేశాము. చేసిన తర్వాత ఇప్పుడు దీనిని గైడ్ లైన్స్ ని కొద్దిగా మార్చి మనకి పంపిస్తారు. ఆ ఆర్డర్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు. ఆ మార్చిన గైడ్ లైన్స్ ఒకసారి వస్తే అప్పుడు కలర్ ఫోటోగ్రాఫ్ తో ఈ ఐడి కార్డు మన ఇష్యూ చేయడం మొదలు పెడతాం. కొద్దిగా టైం పడుతుంది. అవనిగడ్డకు సంబంధించి కాన్స్టిట్యున్సీ ఖాళీ అని ఇన్ఫర్మేషన్ ఉంది. అవనిగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వేకెన్సీ ఎలక్షన్ కమిషన్ కి నోటిఫై చేయడం జరిగింది. దానికి బై ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి